హలో అండి. ప్రతి ఆడపిల్ల తల్లి తెలుసుకోవాల్సిన అమ్మమ్మ కాలపు నాటి బియ్యపు పిండి పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్‌గా చూపించేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి 2 గ్లాసుల బియ్యం బాగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అలాగే ఏలక్కాయలు ఇవి 2 కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 గ్లాసుల బియ్యానికి ఒక బెల్లము గడ్డ అంటే చిన్నగా పొలుకులుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ బియ్యపు పిండిని ఎలా అయితే మిక్సీ పట్టుకున్నామో అందులో ఉప్పు నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఇడ్లీ పాత్రలో 3 గ్లాసుల వాటర్ పోసి దానికి క్లాత్ చుట్టేసి ఇది మనం బియ్య పిండిని బాగా విడివిడిగా వేసుకుంటూ పెట్టేసుకొని దాని క్లాత్ చుట్టేసి పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. దానిపైన ఏదైనా ఒక బరువుగా అంటే క్లోజ్ అయిపోవాలి మొత్తము. ఇలా అయితే పెట్టేసుకుందాన్ని ఒక 10 to 20 మినిట్స్ ఉడికిపోతే చాలు. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉడికిపోతే చాలు. దాని తర్వాత అది ఒక గిన్నెలో తీసేసుకొని నెయ్యి, కొబ్బరి తురుము, బెల్లము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మెచ్యూర్ అయినప్పుడు పిల్లలకి పెడితే చాలా బలం అండి. మీరు ఒకసారి వేలో ట్రై చేసి